అన్నా నమస్తే అన్న. ఎరా అంతా ఓకేనా? మాకేంటన్నా మీరున్నారుగా. టిఫిన్ తినారా? మంచి బిర్యానీ కుమ్మేశామన్నా. అవునా? అవునన్నా, మంచి దమ్ బిర్యానీ తిన్నాం. ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించిందన్నా. ఏది ఏమైనా మీరు సూపర్ అన్నా. ఎందుకు? పని మణితో పాటు మంచి ఫుడ్ కూడా ఇచ్చారు. మరి ఇది అన్నా గుడి కదన్నా, కార్లో ఉంది. మీరు బిర్యానీలు తిని బీరులు తాగడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఇది బొబ్బిలి. మీరు ఎత్తికెళ్లాల్సింది ఆ వంశంలో మనిషిని. డేగ కన్ను నుంచి తప్పించుకోవడం ఎంత అసాధ్యమో ఇక్కడ కిడ్నాప్ కూడా అంతే ప్రమాదం. అన్నా మేము రై చరిత్ర వద్దు, భవిష్యత్తు చెప్పు. మీరు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? నువ్వు పనేంటో చెప్పావు కానీ ఎవరిని ఎత్తుకెళ్లాలో చెప్పలేదు కదన్నా. రై చిన్నగా మెల్లగా మెల్లగా మాట్లాడండి. మీరు వచ్చింది కిడ్నాప్ చేయడానికి, గుడిలోకి వచ్చి ప్రసాదం తినడానికి కాదు. అంత గట్టిగా అరుస్తారెందుకు? మీరు భక్తుల్లో భక్తుల్లా కలిసిపోండి. ఇంకా సేపట్లో మా అన్నయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు. నన్ను మా అన్నయ్యని గమనిస్తూ ఉండండి. నేను ఒక అమ్మాయిని చూపించి ఇలా సైగ చేస్తాను. అప్పుడు టైం చూసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేయండి. అలాగే అన్నా. వెళ్ళండి. దీక్షితులు గారు, రాణి గారు కుటుంబంతో సహా వచ్చారండి. అవునా? సరే పదండి పదండి. రండి. అమ్మా, మీ దయ వల్ల ప్రతి సంవత్సరం ఆ రాముల వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పు దీక్షితులు గారు, రాముల వారి కళ్యాణం మేము జరిపించడం ఏంటి? ఈ వైభవం ఆ రాముల వారే ముచ్చటపడి చేయించుకుంటున్నారు. మనందరం ఆయన ఆజ్ఞని అనుసరించే వాళ్ళమే తప్ప ఆయనకి జరిపించే వేడుకలో మన ఘనత మాట్లాడుకోవటం అవివేకం. అది కూడా నిజమేనమ్మా. కానీ ఎంతమందికి ఆ విచక్షణ ఉంటుంది? ఈ రోజుల్లో ధనం ఉంటేనే కాదు, మీలాంటి గుణం ఉంటేనే రాజులంటారు. దీక్షితులు గారు, కళ్యాణానికి అంతా సిద్ధంగా ఉందా? సర్వం సిద్ధం చేశానమ్మా. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే జంటకు శేషవస్త్రం అలంకరించి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. పట్టు వస్త్రాలు ఇవ్వడానికి మేమిద్దరం సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం అండి. భూమి, భార్గవ్ పక్కన నిలబడు. వాళ్ళెందుకు రుద్రా? ప్రతి సంవత్సరం మనమే కదా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నది. కానీ ఇక నుంచి పద్ధతి మారుతుందండి. ఇన్నాళ్ళు వారసుడు ఊళ్ళో లేడు, కానీ ఇప్పుడొచ్చాడు కదా. ఇక నుంచి అన్ని ఆచారాలకి అర్హుడు, అన్ని విధాల సమర్థుడైన మన బొబ్బిలి భార్గవరాముడికే చెందాలి. అలా జరగాలంటే అతనికి వివాహం జరగాలి కదా. అతనికి ఇంకా వివాహం జరగలేదు కదా రుద్ర. ఇప్పటికి బ్రహ్మచారే కావచ్చు, కానీ త్వరలోనే భూమి మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు. భూమికి భర్త అవుతాడు.
బొబ్బిలి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అలా చూసిన బాధ్యతలన్నీ పెళ్ళయ్యాకే చెందుతాయి కదా. వారికి పెళ్ళయ్యాక వారితో ఈ పనులన్నీ చేయించొచ్చు కదా. ఈ వేడుక వేదికగా వాళ్ళిద్దరినీ రాముల వారు ఆశీర్వదించాలి. అందుకే ఈ ఏర్పాటు చేశాను. మీకేమైనా అభ్యంతరం ఉందా? అబే, నాకెందుకు అభ్యంతరంగా ఉంటుంది? కేవలం అది సాంప్రదాయం కదా అని నా ఉద్దేశం. సాంప్రదాయం కాదు, నాకు స్వామివారి కృప కావాలి. అది ఖచ్చితంగా వీళ్ళకి లభిస్తుందని నా నమ్మకం. దీక్షితులు గారు, ఈ సంవత్సరం నుంచి భార్గవ్ భూమిలే ఈ కళ్యాణం జరిపిస్తారు. మీరు కానివ్వండి. అలాగేనమ్మా. పదండి బాబు. రేయ్, ఆదిత్యబాబు గారికి మాట ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకుపోవాలి. అలాగేరా, చెరోవైపు వెళ్ళి వెతుకుదాం. నువ్వు అటెళ్ళు. చలిత పాటు నాట కాలిత తక తక జల కటిత గణ జట మాకుంట తక తక చక చకిత శశికళ మాకుంట తక తక జల వినుత ఋషి గణ నికట తగిన తగిన నిజ తగట గుణ గుణ రహిత తక తక భయ సహిత భవ భయ హరిత తక తక దివి సరిత తమ బాబు, పట్టు వస్త్రాలు ఇవ్వండి. ఏంటి దీక్షితులు గారు, ఏం జరుగుతుంది? భయపడాల్సిన అవసరం లేదమ్మా. చేయి జారలేదు, నేలను తాకలేదు. గాలి భయపెట్టాలని చూసింది. ఆ దైవం కాపు కాసింది. జగన్నాథుడి జగమంత కళ్యాణం జయమే కాని అపజయం ఉండదు. హర హర మహాదేవ, శంభో శంకర. రామచంద్ర, నీ కోరిక నెరవేరింది. నువ్వు ఏరి కోరిన జంట ఏకం కాబోతోంది. 10 కాలాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించు. స్వామి, మీరు ఇక్కడికెలా? నేను ఎక్కడికైనా వస్తాను, ఏ దేవాలయానికైనా వస్తాను.
ఆ హరిహరులు వేరు కాదు, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం నమ శివాయ. సంతోషం స్వామి, సమయానికొచ్చారు. కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించండి. అమాయకులారా, ఆ పరమశివుడే కాదు, ఈ శ్రీరాముడు కూడా కాబోయే జంటను ఆశీర్వదించారు. ఈ కళ్యాణం కుటుంబ పరిమితం కాదు, లోక కళ్యాణానికి హరిహరులిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం, జగన్నాటకం. ఇది జరిగి తీరాలి, తీరుతుంది. అప్పుడే సంబరపడిపోకండి, రాబోయేది గడ్డు కాలం. అందరూ జాగ్రత్తగా ఉండండి. గురువుగారు నమస్కారం. చంద్రశేఖర, ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నావు. ఆ రాముడి కృపకి పాత్రుడువైనావు. ఆయన ఆడిస్తున్న నాటకంలో పాత్రధారివైనావు. రాములు వారి కళ్యాణం లోక కళ్యాణం. ఆయన చల్లని చూపుతో జరిగే కళ్యాణం అమోఘం, అద్భుతం. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఇలా రామ్మ. దీర్ఘాయుష్మాన్ భవ. ఇలా రామ్మా, రామ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అన్నయ్య, అంతా కరెక్ట్గానే జరుగుతుందా? కలికాలం అన్నయ్య. మనలాంటి కంత్రీలకి కలిసొచ్చే కాలం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నమ్మకం మంచిదే, కానీ దైవ సన్నిధిలో చేస్తున్నాం. జాగ్రత్త. అన్నయ్య, బొబ్బిలి వంశాన్ని తోలుబొమ్మని చేసి ఆడిస్తున్నాం. మకుటం లేని మహారాజుల్లా పాలిస్తున్నాం. శాసనం మనదైనప్పుడు జరగదని సందేహం దేనికి? రుద్ర నన్ను గుడ్డిగా నమ్మింది కనుక కళ్ళున్న గుడ్డిదాల్లా మారింది. కానీ బొబ్బిలి వారసులు ఉడుకు రక్తంతో ఉన్నారు. వాళ్ళకి కరుణించే ఆ దైవం కలిసొచ్చే ఈ ప్రాంతం కంచుకోటల్లా ఉన్నాయి. అందుకే అడుగు తడబడకూడదు, మన కన్ను పొరబడకూడదు. అందుకే అన్నయ్య, రౌడీలకి ముందే వార్నింగ్ ఇచ్చాను. జనాలు వాళ్ళకి భయపడతారు, వాళ్ళు మనకి భయపడతారు. ఇక్కడ కావాల్సింది వాళ్ళ భయం కాదు, మనకి జయం. అన్నయ్య, వదిన మెడలో నువ్వు 3 ముళ్ళు వేసిన నాటి నుంచి మనకి జయమే వస్తుంది. ఈ విశ్వాసం వల్లే సీను పొలం విషయంలో మనకు అవమానం జరిగింది. ఆడపిల్ల చేతిలో పరాభవం జరిగింది. అది ఆ జానకి తెలివి. ఇది ఆ జగదభిరాముడి సన్నిధి. కనిపించని దైవం కాపాడగలడంటావా? గాలి కంటికి కనిపించదు, కానీ అదే మనం కన్ను మూయకుండా కాపాడుతుంది. శబ్దం కనిపించదు, కానీ అదే గుండెను ఆపుతుంది. అర్థమైందన్నయ్య. వాళ్ళని పిలుస్తాను, అప్పుడే నీకు నమ్మకం కుదురుతుంది. రేయ్, రండి, బయటికి రండి. రేయ్,
జనాల్లో ఉండండి, కానీ మీరు చేయవలసింది మర్చిపోకండి. ఎన్నిసార్లు చెప్తారు సార్? ఇలాంటివెన్నో చేశాం. 100 మందిలో ఉన్న వంటి చేత్తో లేపేస్తాం. మీరేం భయపడకండి. సిటీలో జనాలుంటారు కానీ వాళ్ళ మధ్య బంధాలుండవు. కానీ పల్లెటూరులో ఒక్కరి కోసం 100 మంది వస్తారు. ఈ ప్రాంతంలో బొబ్బిలి వంశం వాళ్ళ కోసం ప్రాణాలిస్తారు, అలాగే ప్రాణాలు తీస్తారు కూడా. మీ మీద చిన్న అనుమానం వచ్చినా మీరందరూ మన్నులో కలిసిపోతారు. మీకు ఆ డౌటే అవసరం లేదు సార్. అమ్మాయిని చూపించండి అంతే, పని అయిపోతుంది. చెప్పిన పని అనుకున్నట్టుగా అవ్వకపోతే నిజంగానే మీ పని అయిపోతుంది. మీరు జనంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిని దూరం నుంచి చూపిస్తాం. అలాగే అన్నా. చూడండి, ఆ అమ్మాయికి దైవానుగ్రహం ఉంది, రుద్రాని అండ ఉంది, జానికి నీడలా ఉంటుంది, ఈ ప్రాంతం కాపలాగా ఉంటుంది. అందుకే మీ కన్ను తన మీద పడగానే మరే కన్ను మిమ్మల్ని చూడకుండా మాయమైపోవాలి. అలాగే అన్నా. జయ, అన్నయ్య. వీళ్ళని ఒక కంట కనిపెట్టు. అలాగే అన్నయ్య. ఏంటి జానకి, అందరు అక్కడుంటే నువ్వెవరిని వెతుకుతున్నావు? భూమి కనిపించడం లేదురా. తనకు అకస్మాత్తుగా మాయమయ్యే మంత్రం ఏమన్నా వచ్చా? లేదు కదా. అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కాస్త కళ్ళు పెద్దవి చేసి వెతుకు. రే, అక్కడే ఉందిరా, పద. హాయ్ భూమి, అదేంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇందాక ఆ జటాధర స్వామి వచ్చారు కదా, ఆయన చూడగానే నాకు భయం వేసింది. ఆయన్ని చూసి భయపడ్డావా? ఆయన్ని దైవాంశ సంభూతులు అంటారు. అలాంటి వారు మన మంచి కోరుకుంటారు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే మనకి మార్గనిర్దేశం చేసి మనకి మంచి దారి చూపిస్తారు. అలాంటి వారు కనిపిస్తే దండం పెట్టాలి కాని ఇలా భయపడకూడదు. ఊరుకో జానకి, ఇంత ధైర్యవంతుణ్ణి, పైగా మగాణ్ణి ఆయన చూస్తే ఒక క్షణం నాకే భయం వేసింది. భూమి భయపడ్డాలో తప్పేలేదు. నీకు భూమికి కంపారిజన్ ఏంట్రా? అవును, కంపారిజనే లేదు. ఎందుకంటే మీ అందరికంటే నేనే తెలివైన వాడిని కదా. అబ్బో, నీకంత తెలివిందారా? ఎస్, కావాలంటే టెస్ట్ చేసుకో. ఓ సరే రైతే, ఇది చెప్పు, కోడి ముందా గుడ్డు ముందా? ఇదో ప్రశ్న, మళ్ళీ నన్ను అడగడం. సరేగాని చెప్పరా. కోడే ముందు. అదెలా? అందరికంటే ముందు లేచేది కోడే కదా. గుడ్డెప్పటికో అది పగిలి పిల్ల పుట్టాక కానీ లేవదు కదా. ఎలా ఇచ్చా? నీ తెలివికొక దన్నం రా బాబు. భూమి, నువ్వొకటి గమనించావా? ఏంటి? నీకు భయం పోయింది. అవును జానకి, ఇదెలా సాధ్యం? వెరీ సింపుల్. మనలో భయం పోవాలి అంటే మనం భయపడే ఆలోచనలోంచి బయటికొచ్చి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవాలి, అంతే. ఇదేదో బాగుంది జానకి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది. జటాధర స్వామివారు వచ్చి భూమి భార్గవుల పెళ్లికి స్వామివారి ఆశీస్సులు అందాయి అంటే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. అంతవరకు నాకు సంతోషమే కాని ఆయన వెళ్లే ముందు అప్పుడే సంబరపడకండి. గడ్డుకాలం ముందుందని చెప్పారు కదా, దాని గురించే ఆలోచిస్తున్నా. కొంప తీసి ఆయన చెప్పిన ప్రమాదం ఆదిత్యవర్ధన్ అయితే. అలా జరిగే ప్రమాదం ఉందమ్మా. ఎందుకంటే ఆదిత్య మావయ్యను కలిసినప్పుడు ఆయన మాట తీరును బట్టి ఆయన భూమిని తన దగ్గరికి తెచ్చుకోవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాడని అనిపించింది. పైగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తన్ని తీసుకుపోతానని ఛాలెంజ్ చేశాడు.
నా అంచనా ప్రకారం ఆదిత్య మావయ్య కానీ అతని అనుచరులు కానీ ఈ గుడికొచ్చే అవకాశం ఉంది. భూమిని తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడెలా భార్గవ్? అతన్ని మనం ఆపగలం అంటావా? ఖచ్చితంగా ఆపగలం అమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. ఆదిత్య మావయ్య జనబలాన్ని నమ్ముకుంటే నేను నా గుండె బలాన్ని నమ్ముకున్నాను. పైగా మనకి దక్షతయ్య ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆదిత్య మావయ్య మనల్ని ఏమీ చేయలేడు. మనల్ని దాటి భూమిని తాకలేడు. అమ్మా, చెప్పండి దీక్షితులు గారు. ఇక్కడ పనులన్నీ దాదాపుగా అయిపోయాయి. ఇక బొబ్బిలి వారు వెళ్ళి ఆఫీస్ రూమ్లో ఉన్న స్వామివారి నగలు తీసుకొస్తే పూజలు మొదలు పెట్టచ్చు. అమ్మా రుద్ర, వెళ్ళి ఆ నగలు తీసుకురా. నేను కదమ్మా, ఇక నుంచి ఈ పనులన్నీ భూమి చేయాలి. భూమి, ఏంటి పెద్దమ్మా పిలిచా? ఆఫీస్ రూంలో స్వామివారి నగలున్నాయి, వెళ్ళి తీసుకురా. తీసుకోమ్మా. పదజానికి వెళ్ళొద్దాం. లేదు, నువ్వొక్కదానివే వెళ్ళాలి. వెళ్ళమ్మా. అమ్మో, నేనొక్కదాన్నా? అదే వైట్ కండువా, అదే పింక్ కలరు. సార్ చెప్పింది ఆ అమ్మాయిరా. పదరా.